ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ 2021లో అని అందులో ఉంది. మరి చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, అంటే మామూలుగా పాష్గా చెప్పాలంటే అక్షరాస్యులకి, నిరక్షరాస్యులకి, పొలం పనులు చేసుకునే కూలీల దగ్గర నుంచి హైలీ ఎడ్యుకేటెడ్ ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ప్రొఫెషనల్స్ కోసం అందరికీ 2021లో చీఫ్ మినిస్టర్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డి పేరు. కానీ ఆయన అంటాడు నా పేరు లేదంటాడు. అందులో నా పేరు లేదంటాడు. అమెరికా కోర్టులో వేసిన పిటిషన్లో నా పేరు లేదంటాడు. అదేం వితండవాదమో అర్థం కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇది వారం రోజులుగా ఈ చర్చలు నడుస్తున్నాయి. అమెరికాలో వేసిన కేసు ఏంటి, అదానీ పైన ఉన్న స్కామ్ ఏంటి, ఆ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి, 1750 రూపాయల ముడుపులు తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దేశమంతా కోడై కూస్తుంటే, ప్రపంచమంతా కోడై కూస్తుంటే, ప్రపంచమనే ఎందుకు అనాలంటే అమెరికాలో వచ్చిన కేసు కాబట్టి, అమెరికా దర్యాప్తు సంస్థలు పేర్కొన్న విషయం ఇది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్కి 1750 కోట్ల రూపాయల ముడుపులు అందాయి కాబట్టి ప్రపంచమంతా కోడై కూస్తుంటే వారం రోజుల నుంచి ఎక్కడున్నాడో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో ఇప్పుడు రామ్ గోపాల్ ఎక్కడున్నాడో తెలియనట్టు ఈయన ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ ప్రెస్ మీట్ అని మధ్యాహ్నం ప్రకటన వచ్చింది. ఓకే, బాగుంది. ప్రెస్ మీట్ అనగానే అందరం ఈ కేసు గురించి వివరణ ఇస్తాడేమో, ఈ కేసు గురించి మాట్లాడతాడేమో అనే అందరం టీవీల ముందు కూర్చున్నాం. ఆయన ప్రెస్ మీట్కి మమ్మల్ని ఎలాగో పిలవడు. ఆయన సెలెక్టివ్ మీడియా అని ఆ పేర్లతో సహా పిలవగలిగే మీడియా ప్రతినిధులు పిలుచుకుంటాడు. బాగుంది, ఓకే. మమ్మల్ని పిలవలేదని వాళ్ళని ఎందుకు వెళ్ళొద్దని అంటాం, కానీ పిలుచుకుని ప్రెస్ మీట్ పెడతారు. ఎవరో చెప్తారు క్వశ్చన్లు కూడా వాళ్ళే చెప్పి ఆ క్వశ్చన్ల వరకు అడిగించుకుంటారని. ఓకే, అది కూడా చాలామంది చేస్తారు. అది కూడా పెద్దగా క్షమించరాని నేరమేమి కాదు. ఈ ప్రెస్ మీట్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు గంట సేపు మాట్లాడారు ఆయన. 45 నిమిషాలు చంద్రబాబు నాయుడు లేకపోతే సంపద సృష్టి, మేము మా హయాంలో ఆ స్కీములు ఇచ్చాము, ఈ స్కీములు ఇచ్చాము, అమ్మఒడి ఇచ్చాము, లేకపోతే ఇంకోటి ఇచ్చాము, రకరకాలుగా అవన్నీ ఆగిపోయినాయి ఇప్పుడు అని మళ్ళీ ఆ పాత పాటే పాడారు. పాడొద్దంట్ల రాజకీయం కాబట్టి చేసుకోవచ్చు. తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, సోషల్ మీడియా పోస్టులు పెడితే పీడీ యాక్ట్ అంట, ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఇది. ఆ తర్వాత లిక్కర్ స్కామ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఇసుక స్కామ్ జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో. ఏది 5 నెలల ముందు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైతే మాట్లాడారో ఇప్పుడు ఆయన అది మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్, ఇసుక స్కామ్ జరుగుతోందని మాట్లాడారు. ఓకే, రాజకీయం అనుకో, తప్పేం లేదు. వాళ్ళు నిరూపించుకోవాలి స్కామ్ ఏం జరగట్లేదని వాళ్ళు నిరూపించుకోవాలి. సో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు నడవలే. అప్పుడు గుడివాడలో కానీ, ఆ పెనంలూరు పక్కన క్యాసినోలు కానీ, గన్నవరంలో కానీ క్యాసినోలు అప్పుడు పెట్టలే. అప్పుడు ఊరికినే అయ్యే బొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ చూపించారు జనం. అప్పుడు మాత్రం నీకు నోరు పెగల్లా. దాని గురించి మాట్లాడడానికి నీ మాటలు రాలే. ఇప్పుడు మాత్రం ఎక్కడ జరుగుతున్నా తెలియదు కానీ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయంట. ఓకే, నడిస్తే పట్టుకో, మీ వాళ్ళని పట్టుకుని కేసులు పెట్టమనండి, లేదా ప్రభుత్వాన్ని నిలదీయండి. దాన్ని వద్దని నేను అన్నాను. తర్వాత ఆరోగ్యశ్రీకి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఆరోగ్యశ్రీ పడకేసిందంట. 107, 108 పడకేసినాయి అంట. 108 మీ వాళ్ళే కదా, మేము నడపలేమని చెప్పి లెటర్లు పంపారు. సరే, అది కూడా మీ ఇష్టమే. సంపద సృష్టి అని చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సంపద సృష్టి అంటే ఏంటో చెప్తా వినండి అని మొదలెట్టాడు ఆయన. సరే, ఆయన దృష్టిలో ఆయన సంపద ఏంటో, సంపద సృష్టిలో జగన్మోహన్ రెడ్డికి సాటి ఏముంది తెలుసు కదా. 2004 ఎన్నికలప్పుడు ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధపడిన కుటుంబం ఇవాళ ఎన్ని వేల లక్షల కోట్లకు ఎదిగిందో, ఆ సంపద అంతా ఎలా సృష్టించాడో తెలిసిందే. కాబట్టి అందులో ఆయనకి అడ్డే ఉంది. ఎడిదిరిగి ప్రజల కోసం, రాష్ట్రం కోసం సంపద సృష్టించడం ఎలాగా అనేదే ఆయనకు తెలియదు. ఆయన ఎలా సంపద సృష్టించుకోవాలి, ఆయన కుటుంబానికి, ఆయన బంధువులకి, అంతవరకు ఆయన అందులో తిరుగులేదు. ఇక ప్రపంచంలో ఆయన కొట్టినోడు లేడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, పేదల కోసం ఎలా సంపద సృష్టించాలి, వాళ్ళకు ఒక ఉపాధి మార్గాలు ఇచ్చి వాళ్ళ బతుకు వాళ్ళు బతికేలా ఇది తెలియదు. ఈ కబుర్లు చెప్పడానికి ఏముంది కానీ ఇది జీరో నాలెడ్జ్. అందులో సందేహమే లేదు, నేను ఓపెన్గా చెప్పగలను. సరే, అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చివరిలో ఒక మీడియా మిత్రుడు స్టార్ట్ చేసాడండి ఒక క్వశ్చన్.
అదేదో కేసు అమెరికా అనగానే ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను, అమెరికా అంశం వచ్చిన దగ్గర నుంచి ప్రశ్నలు, జగన్మోహన్ రెడ్డి సమాధానాలు అన్నీ ఇంగ్లీష్లోనే, నో తెలుగు. అడిగే జర్నలిస్టు ఇంగ్లీష్లోనే అడుగుతాడు, చెప్పే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్లోనే చెప్తాడు. ఆ చెప్పేదానికి కూడా బ్రహ్మాండంగా చేశాం మేము, అసలు చరిత్రలో లిఖించదగ్గది, అసలు నాకు సన్మానం చేయాలి, ₹2.49 యూనిట్ చొప్పున నేను విద్యుత్ ఒప్పందం చేసుకున్నానంటే నాకు సన్మానం చేయాల్సింది పోయి నన్ను విమర్శిస్తారేంటి అంటాడు ఆయన. మరి అంత సన్మానం చేయాల్సిన అంశము గొప్ప పని నువ్వు చేస్తే ఎన్నికలప్పుడు ఎప్పుడు చెప్పుకోలేదు, ఎక్కడ వినలా, ఫస్ట్ టైం వింటున్నాం ఈ మాట మేము. సన్మానం చేయాలి, నాకు శాలువాలు కప్పాలి, శాలువాలు కప్పకుండా ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు, లేకపోతే ఇంకొకటి నా మీద పడి ఏడుస్తున్నాయి. ఆ ఏడ్చేది మీరు మీడియా మీద పడి. సరే, అది అలా అయిపోయిన తర్వాత ఇది మంత్రివర్గంలో ఎందుకు పెట్టలేదు మహానుభావుడా, చివరి నిమిషంలో తీసుకొచ్చి రాటిఫై ఎందుకు చేసుకోలేదు క్యాబినెట్లో అనే దానికి సమాధానం లేదు. మీ బంధువు, నీ కుటుంబ సభ్యుడు, మొన్నటిదాకా నీ మంత్రివర్గంలో సహచరుడు, విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చి నాకు తెలియదు, అర్ధరాత్రి తీసుకొచ్చారు ఫైల్ సంతకం పెట్టడం, నేను పెట్టను దొబ్బేయమన్నాను, తెల్లారి అడావుడిగా 10 నిమిషాల ముందు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, రాటిఫై చేయలేదు తర్వాత అని చెప్పి ఆయన ఏదో చెప్పాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని మీద నువ్వు సమాధానం ఇచ్చావా? ఒక మాట మాట్లాడావా? మాట్లాడాల. అసలు విషయానికి వస్తే అదాని కలుస్తూ ఉంటాడు, కలవడంలో తప్పేంటి, ఎన్నోసార్లు కలిశాడు, దీని గురించేనా అంటాడు. ఇక్కడ 2 విషయాలు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ప్యానలిస్టులు ఉన్నారు, వాళ్ళు చాలా ఇంకా స్టడీ చేశారు, వాళ్ళు మాట్లాడతారు. 2 విషయాలు మాత్రం చెప్పాలి. ఒకటి, ఆయన ఏమంటాడంటే సెప్టెంబర్ 15, 2021 నాడు ఒక తీయటి కబురు వచ్చింది నాకు, తీయటి కబురు సెకీ నుంచి, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి తీయటి కబురు వచ్చింది. అద్భుతంగా మా రాష్ట్ర రైతుల కోసం, కరెంటు కోసం చేస్తున్న కృషిని అభినందిస్తూ ₹2.49 మీరు ఏదైతే సోలార్ ఎనర్జీ జనరేషన్ కోసం, రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ కోసం, ప్లాంట్ల కోసం టెండర్లు పిలిచారో అందులో లీస్ట్ టెండర్ ఏదైతే వచ్చిందో ₹2.49 అంతకే మేము మీకు సోలార్ ఎనర్జీ ఇస్తాము అని సెకీ నుంచి తీయటి కబురు వచ్చింది. అందులో మా ప్రభుత్వ కృషిని బాగా మెచ్చుకున్నారు వాళ్ళు. ఆయన తెలియదు ఏంటంటే ఈ లెటర్లు అన్ని ప్రభుత్వాలకు రాశారు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి. ఏదో ఈయనకి మెచ్చి మెడలేసినట్టు నాకు ఫీల్ అవుతున్నాడు ఆయన. సరే రాశారు, బాగుంది, ₹2.49 ఇస్తామని రాశారు. రాసిన వెంటనే ఇట్స్ గుడ్, బాగుంది కదా, తక్కువ రేట్కే కదా అని నేను పిఆర్ వాళ్ళకి ఇచ్చాను, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళేమో డిస్కమ్లకు ఇచ్చారు. తర్వాత పర్మిషన్ వచ్చింది. డిసెంబర్ 1వ తేదీన సెకీతో ఒప్పందం కుదిరిందని చెప్పారు. బాగుంది, అంతవరకు బాగుంది. సెప్టెంబర్ 15 లెటర్ వచ్చింది. కానీ అదాని ఎప్పుడు కలిశాడు? ఆగస్టులో కలిశాడు. ఆగస్టులో అంతకుముందు సెకీ నుంచి వచ్చిన ఆఫర్స్ని, అంటే పవర్కి సంబంధించి వీళ్ళు అడిగితే వద్దు అంటే అదాని ఆగమేఘాల మీద వచ్చి ఆగస్టులో జగన్మోహన్ రెడ్డిని కలిస్తే వీళ్ళు వేసుకున్న ప్రీ ప్లాన్లో భాగంగా సెకీతో ఒక లెటర్ పంపిస్తే, నువ్వు దేవుడివి, నువ్వు రావుడివి, ఆహా ఓహో నువ్వు అది బీగినావు, నువ్వు ఇది బీగినావు, ఏదో లెటర్ పంపితే ఆ లెటర్ చూసుకుని అబ్బా అద్భుతంగా ఉంది లెటర్, మన మెచ్చి శాలువా కప్పుతున్నారు వీళ్ళని ఒప్పందానికి వెళ్ళారు. అదాని ఎందుకు వచ్చాడనేది దాస్తున్నారు. ఈ దాస్తూ ఏమంటాడంటే ఆయన, ఏముంది ఎవడి పేరైనా చెప్పచ్చు, ట్రంప్ పేరు చెప్తే ట్రంప్ దోషైపోతాడా, జో బైడెన్ పేరు చెప్తే జో బైడెన్ దోషైపోతాడా, వాళ్ళతో పోల్చుకున్నాడు ఈయన. అంటే వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు నేను అది ఇవ్వట్లేదు, కానీ అక్కడ క్లియర్గా ఉంది. ఇక తర్వాత ఆంధ్రజ్యోతి మీద, ఈనాడు మీద కేసేస్తా, 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా, తప్పుడు కథనాలు రాస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ఆయన క్రయింగ్, విపరీతమైన క్రయింగ్. అమెరికాలో న్యూయార్క్ బ్రూక్లిన్లో ఉన్న జిల్లా కోర్టు ఏమన్నా ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీస్ అండి? నాకు అర్థం కాక అడుగుతున్నా. అక్కడెవరు, అది బ్రాంచ్ ఆఫీస్ ఆంధ్రజ్యోతికి. అక్కడ కూడా స్టోరీలు రాయడానికి ఇన్ని పేజీల స్టోరీ ఎవడండి రాశాడు? ఎవడు రాశాడు ఇది?
ఇది ఆడికి ఏ పనేం లేదు ఆడికి. ఏమన్నా మాట్లాడడానికి కొంత ఉన్న ఇంగితము లేకపోతే కాస్త నైతికత ఉండాలి కదా. ఆ రాసిన దాన్ని వదిలేసి ఇక్కడ 63వ పారాగ్రాఫ్లో ఇందులో ద ప్రాబ్లమ్ వాజ్ ఎకనామిక్స్, ద ప్రైస్ ఫర్ ఎనర్జీ కెపాసిటీ దట్ సెకీ హ్యాడ్ టెంటేటివ్లీ అగ్రీడ్ టు పే అండర్ ద లెటర్స్ ఆఫ్ అవార్డ్ టర్న్డ్ అవుట్ టు be too high. So when SECI attempted to contract with the Indian state governments and discoms to offer power at prices consistent with the letter of award, the Indian states refused. ఇది మేము రాసాము. ఇది ముందే అడిగితే వీళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ రిఫ్యూజ్ చేశాయి. ద రిఫ్యూజల్ వాజ్ ఓన్లీ ఓవర్కమ్ వెన్ గౌతమ్ అదానీ అసిస్టెడ్ బై సాగర్ అదానీ పర్సనల్లీ ఇంటర్వీన్డ్ అండ్ in the aggregate paid or promised to pay hundreds of millions of dollars of bribes. ఎప్పుడైతే అదానీ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరూ పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్టేట్ గవర్నమెంట్స్తో బ్రైబ్స్కి ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాతనే వీళ్ళు సెకీ దగ్గర పవర్ కొంటాకు ఒప్పుకున్నారని కూడా రాశాడు. ఇది ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీసా ఇది రాసిన కోర్టు. ఇది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఆంధ్రజ్యోతి బ్రాంచ్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏమన్నా అర్థం ఉందా? అదాని వచ్చేలాగే ఒప్పందాలు కుదిరినాయి అని చెప్తున్నారు. ఇక నా పేరు లేదంటాడు ఆయన. నా పేరు ఉందా అందులో అని క్వశ్చన్ చేస్తున్నాడు అక్కడ ఉన్న వాళ్ళు. ఇన్ ద August 2021 గౌతమ్ అదానీ met personally with the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives needed to cause Andhra Pradesh to do so. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt of power capacity. ఇది కూడా మేమే రాసామా? ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ సిగ్నిఫికెంట్లీ లార్జర్ దాన్ ద ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దాన్ దట్ పెయిడ్ టు ఒడిశా గవర్నమెంట్ అఫీషియల్స్ బై ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. లేటెస్ట్ స్టేట్మెంట్స్ బై అదానీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్స్ టు ఎగ్జిక్యూటివ్స్ ఆఫ్ అజూరే ఇన్ఫ్రా పారాగ్రాఫ్ 131 to 135 indicated that the Andhra Pradesh bribe payment was approximately 200 million. సుమారుగా 1700 కోట్లు అని సుమారుగా. తర్వాత క్లియర్గా ఇచ్చారు 1750 కోట్లని. దిస్ వాజ్ ఆల్సో కన్సిస్టెంట్ విత్ అదానీ గ్రీన్స్ ఇంటర్నల్ రికార్డ్స్. అదానీ గ్రీన్స్ యొక్క ఇంటర్నల్ రికార్డ్స్లో ఉంది. వెళ్ళు అదానీ ఆఫీస్లో కూడా ఆంధ్రజ్యోతి రికార్డ్స్ ఉన్నాయి, బ్రాంచ్ ఆఫీస్ ఉంది. వెళ్ళు అక్కడికి వెళ్ళి ఎత్తుక్కో. షార్ట్లీ ఆఫ్టర్ గౌతమ్ అదానీస్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్, అదానీ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ని కలిసిన కొద్ది రోజులకే and the payment or promise to pay bribes, communications internal to Adani Green and Azure reflected that Andhra Pradesh had agreed to buy power from SECI. కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని అదానీ కలిసిన కొద్ది రోజులకే ఆ బ్రైబుకి సంబంధించిన కమిట్మెంట్ కుదిరిన తర్వాతనే సెకీతో ఒప్పందం కుదిరింది. ఇదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేదో మీరు అనుకుంటున్నట్టు ఆంధ్రజ్యోతి రాసింది నేను కేసు ఎత్తాను 100 కోట్లకు పరువు నష్టం దావా ఎత్తాను. అవునులే 1750 కోట్లకి ఇంకో 100 కోట్లు వస్తే 1850 కోట్లు అవుతాయి అనుకుంటున్నామేమో.